మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఒక వ్యక్తి సామాజికంగాను వ్యక్తిగతంగాను జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు, వాటన్నిటిని అధిగమించి వచ్చారు ఆయన. ఆయన ఏ వ్యవస్థలో పనిచేసినా కూడా అక్కడ అభివృద్ధి ఆయన ధ్యేయం. క్రమశిక్షణే ముందడుగుగా ఎంతోమంది ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దిన చరిత్ర ఆయనది. ఆయనే ఫార్మర్ సెనెట్ మెంబర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ, మెంబర్ ఆఫ్ IITE, at present రామవరం గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభుదయాల్ గారు. సో సార్ ఇప్పుడు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి వారి జీవిత విషయాలు, విశేషాల గురించి అండ్ విద్యారంగంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎటువంటి మార్పులు వస్తే విద్యా వ్యవస్థ బాగుంటుంది అనే ఇలాంటి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మా సుమన్ టీవీ తరపు నుంచి మీ సక్సెస్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. ప్రభుదయాల్ గారు అనగానే ఒక విద్యావేత్త, ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, మానవత్వం గలవాడు, సామాజిక బాధ్యత కలవాడు. ఇలాంటివి కాకుండా అసలు వాట్ ఈస్ ప్రభుదయాల్, హూ ఈస్ హీ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నేను ఆర్డినరీ మ్యాన్, దేవుని దయతోటి ఒక మానవ జన్మ ఎత్తిన మనిషిని. మా స్వస్థలం ఇల్లందు, పుట్టింది జగిత్యాల. ఫాదరు ఉద్యోగరీత్యా ఇల్లందులో సెటిల్ అయితే ఇల్లందులో వచ్చినాం. బాల్యం ఇల్లందులో అయినది. చిన్నప్పుడు కొద్దిగా ఫ్యామిలీలో ఫాదర్ ఉద్యోగం పోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆకలి అంటే తెలుసు చిన్నప్పటి నుంచి. అప్పుడే ఒక కసి పెరిగింది నాకు. ఎట్లయినా కూడా నేను కానీ నా పిల్లలు కానీ మంచి స్థాయిలో ఉండాలా, దానికి చదువు ఒకటే కారణం, వేరే ఏం లేదు. తండ్రులు సంపాదించిన ఆస్తులు కాదు, ఏం కాదు. చదవని ఉద్దేశంతో కేవలం చదువు మీదే దృష్టి పెట్టి, సరిగ్గా పుస్తకాలు కూడా ఈ రోజుల్లో దొరికినట్టు పుస్తకాలు దొరికేవి కావు. అప్పుడు ఎట్లా అంటే మన సీనియర్లను ముందే అడిగి దాని రేటుకు సగం రేటు కొనే రోజులు అప్పుడు. తర్వాత పాత కాగితాలు మొత్తం జమ చేసుకొని రఫ్ నోట్స్లు తయారు చేయటం, చెప్పులు లేకుండా చదివిన రోజులు అప్పుడు చదువుకు ఇంపార్టెన్స్ చేయబట్టే, చదువును నమ్ముకోబట్టే ఈ స్థితిలో ఉన్నాం. ఆ చిన్నప్పటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని కసితోటి చదివిన, 5 యూనివర్సిటీల కసితోటి చదివిన, అన్నిట్లా దేవుని దయ వల్ల మంచి ర్యాంకులు సంపాదించిన. ఇది 8వ పొజిషన్ నా ఉద్యోగంలో. ఓవరాల్ ఎన్ని ఇయర్స్ పోస్టింగ్ వచ్చి? 1987లో కాకతీయ యూనివర్సిటీలో ఎంఎడ్లో హాస్టల్స్ మీద నేను రీసెర్చ్ చేసేటప్పుడు, అప్పుడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ పార్థసారథి భాస్కర్ ఒక మేడం గారు ఉండే. ఆమె నన్ను పిలిపించి, నువ్వు హాస్టల్ మీద బాగా స్టడీస్ చేసినావు కాబట్టి నీకు డైరెక్ట్ పోస్టింగ్ ఇస్తా అని మధురలో SC హాస్టల్ వార్డెన్కి ఇచ్చింది. అప్పుడు వెంటనే జాయిన్ అయినా. అప్పుడు నాకు ఇంకా పెళ్లి కూడా కాలే, చిన్న వయసు ఉండే. పిల్లలతోటే ఉండేది కంప్లీట్గా. కానీ నాకు ఆ వాతావరణం నచ్చలే. ఆ పిల్లల కొంత అవినీతి ఉండే అప్పుడు హాస్టల్స్లో, అంత మాన్యువల్ ఉండే. నాకు నచ్చగా ఇమీడియట్గా వేరే ఉద్యోగం చూసుకోవాలని సర్వీస్ కమిషన్ Group 2 స్కూల్ అసిస్టెంట్ Group 2 గ్రేడ్ 2 రాస్తే దాంట్లో జోనల్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. దాంతో 92 బ్యాచ్లో 93లో టేకులపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి జాయిన్ అయినా. ఎడ్యుకేషన్లో జాయిన్ అయినా 1993 జనవరిలో జాయిన్ అయినా. స్కూల్లో నాకు చదువు అంటే విలువ తెలుసు, దాని ఆవశ్యకత తెలుసు కాబట్టి పిల్లలకు ఫస్ట్ చదువు గురించి చెప్పేది. ఫస్ట్ వాళ్ళని రోజు బడికి వచ్చే విధంగా చూసుకునేది. తర్వాత ఎవడైతే క్లాస్లో కొద్దిగా పూర్ ఉండి చదవలేని స్థితి ఉంటే వాడిని పసిగట్టి పట్టుకొని వానికి మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చేది. అట్లా చేసిన వాళ్ళు టేకులపల్లి ఇప్పుడు DGలు DSPలు ఉన్నారు నా స్టూడెంట్సే. మంచి మంచి ర్యాంకులలో ఉన్నారు. దాంతో 97లో ఒకసారి నేను పిల్లవాడిని పట్టుకొని వస్తుంటే అప్పటి కలెక్టర్ గిరిధర్ గారు నన్ను చూసి, ఎవరు నువ్వు అంటే, ఇట్లా గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ అంటే, ఇక్కడ ఏం చేస్తే పిల్లవాడిని పట్టుకొని వస్తున్నా అంటే నాకు ఒక ఇంప్రెషన్ పడ్డది నా మీద. తర్వాత 98లో టేకులపల్లి MEO పోస్ట్ డైరెక్ట్ నాకే ఇచ్చారు. అప్పుడు నేను బాగా చిన్నోని, అనుభవం లేదు నాకు, 5 years అనుభవం లేదు స్కూల్ ఎడ్యుకేషన్లో. దాదాపు అన్ని స్కూల్స్ తిరిగినా ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేసిన. ఎందుకంటే విద్యకు ఉండాల్సిన ప్రాముఖ్యత ప్రపంచంలో దేనికి లేదు. విద్య నమ్ముకున్నోడు నాశనం అయ్యేటోడు ఇంతవరకు ఒకటి లేడు. కాకపోతే అది మంచి మార్గంలో ఉంటే ఇంకా సక్సెస్ఫుల్ ఉంటుంది. అప్పుడు
ఎంఈఓగా సక్సెస్ఫుల్గా నడిపిన. అప్పుడు ఎంపీడీఓ ఏదో ఇష్యూలో వాళ్ళని పక్కకు పెట్టి ఎంపీడీఓ కూడా నాకు ఇచ్చిండ్రు 99లో. అప్పుడు జన్మభూమి కార్యక్రమం ఉండే, బ్రహ్మాండ నడిపించినాము కార్యక్రమము. అప్పుడు గిరిధర్ గారు పిలిచి వాటి ఎవరు క్వాలిఫికేషన్ అంటే చెప్పిన, ఎంఏ ఎంఎడ్ ఎంఎస్సీ ఉన్నది సార్ అంటే, మరి ఇంత చదువు చదివి నువ్వు ఇక్కడ కాదు, నేను భద్రాచలంలో ట్రైబల్స్కు సపరేట్గా బీఎడ్ కాలేజీ పెడుతున్నా, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలా. ఎందుకు సార్ ఇప్పుడు ప్రత్యేకంగా ట్రైబల్స్ కోసమే మీరు ఎక్కడ చూసినా కూడా సో వీళ్ళ చదువు కోసమే వీళ్ళ నుంచి అక్కడ ఒక డిఎడ్ కాలేజ్ కూడా పెట్టించారు కదా? బీఎడ్ కాలేజీకు పెట్టడానికి నంబర్ 1 గిరిధర్ గారు, నో డౌట్. ఎందుకంటే ఆయనతో పాటు పనిచేసినప్పుడు ఫైల్స్ కూడా నేను మూవ్ చేసిన. గిరిధర్ గారే, ఆయన అసలు బీఎడ్ కాలేజ్ వ్యవస్థాపకుడు ఆయనే, గిరిధర్ గారే. ఆయన పెట్టి ట్రైబల్స్, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరి హ్యాబిటేషన్లో వాళ్ళకు అప్పచెప్తే అది బాగుపడుతుందనే ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ తండా ఉందనుకోండి, తండా వాళ్ళకే ఇస్తే వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ కోసం పైకి చేస్తారని ఆయన ఉద్దేశంతో పెట్టినాడు. తర్వాత ఫస్ట్ బ్యాచ్లనే నాకు యూనివర్సిటీ రిజల్ట్స్ 75 or 76 ఉండే, బట్ ఐ గాట్ 100% ఇన్ మై సబ్జెక్ట్. మళ్ళీ పిలిపించాడు గిరిధర్ గారు, చాలా బాగా కష్టపడ్డావు అంటే పిల్లలతోటి మమేకం అవ్వడమే. వాళ్ళ లెవెల్స్ చూసి వాళ్ళకి ఎవరికి ఏం ఫీడింగ్ వేయాలో ఇస్తే వాళ్ళే వస్తారు. ఇంకోటి వాళ్ళ బాధ్యత వాళ్ళు చెప్పాలి పిల్లలకు ఇట్లా అయితే చెప్తే వాడికి తెలుసుకుంటే వాడు రియలైజ్ అయితే వాడి చదువుకుంటాడు, మన అవసరం లేదు. దాని తర్వాత 2003లో ట్రైబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా ఐటీడీఏలో కొద్దిగా ఇంకా దాన్ని సెట్ చేయాలని అప్పుడు నటరాజన్ గుల్యార్ సార్ అని పిఓఐటీడీ ఉండే, ఐఐటి చెన్నై ప్రొడక్ట్, చాలా ఫాస్ట్ డైనమిక్ ఆఫీసర్. ఆయన చేసుకొని స్కూల్స్ మనం సెట్ చేయాలంటే ప్రతి హై స్కూల్ తిరిగి అప్పుడు ఎస్ఎస్సీ రిజల్ట్స్ 85 తీసుకొచ్చింది ఆయన. ఆ రోజుల్లో త్రూ అవుట్ ఐటీడీఏలో 85%, నెవర్ డన్ బిఫోర్. సారు బాగా అప్రిషియేట్ చేసి నా ఎస్ఎల్ఏ రాసింది ఆయన, అప్రిషియేషన్. బహుశా అది నేను మర్చిపోలేని అనుభవం. తర్వాత ఆయనే బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిండు, ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్. పోయేటప్పుడు చెప్పిండు, నేను ప్రిన్సిపాల్ చేస్తున్నా, ఈ కాలేజీని నువ్వే డెవలప్ చేయాలని చెప్పిండు. ఖచ్చితంగా చేస్తా సార్ అన్న. ఆయన అన్నట్టే 2004లో ట్రైబల్ బీఎడ్ కాలేజ్ భద్రాచలం ప్రిన్సిపల్ అయ్యి, గిరిధర్ గారి సహకారము, గుల్జార్ గారి సహకారం, శశిభూషణ్ సార్ ఉండే అప్పుడు కలెక్టర్, బ్రహ్మాండమైన సపోర్ట్ చేసినారు. బుధప్రకాష్ సారు, సురేష్ కుమార్ సారు, వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు బాగా సాయం చేసిన కాలేజ్ కోసం. ప్రతి సంవత్సరం 95% తగ్గలే రిజల్ట్స్ యూనివర్సిటీలో. తర్వాత గిరిధర్ గారు, చారతన్ మేడం ఉండే అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్, ఆమె కూడా మంచిగా ట్రైబల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. కాలేజ్కి 3 బ్లాకులు ఇచ్చినారు, G+2 ఇచ్చినాక కాలేజీ బాగా సక్సెస్ఫుల్ అయింది. 200 సీట్స్ చేసినాం. బహుశా ఇండియాలో ట్రైబల్కు 200 సీట్లు ఉన్న బీఎడ్ కాలేజీ భద్రాచలమే. అప్పుడు 200 సీట్లు ఉండే బీఎడ్ కాలేజీకు. వెంటనే అప్పుడు అధికారులు ఒక బీఎడే కాదు డిఎడ్ కూడా పెట్టాలంటే డిఎడ్ కూడా ప్రపోజల్ పంపించాను. సరిగా నా 5 years అయిపోయింది టర్న్, 2011కు డిప్యుటేషన్ అయిపోయింది. కాబట్టి ఇక ట్రైబల్ ఎడ్యుకేషన్ బయటకు వచ్చిన. ఇక్కడ మా మేదర బస్తీలో హెడ్ మాస్టర్గా జాయిన్ అయినా, ఇక్కడ హై స్కూల్లో. కాకతీయ యూనివర్సిటీ సెనెట్ మెంబర్గా అవకాశం ఎలా వచ్చిందో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంటా రమేష్ సార్ అని ఒక ఉండే, తర్వాత లింగమూర్తి సార్ ఉండే వైస్ ఛాన్సలర్. వాళ్ళకి నేను సలహాలు రాసేది, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళు కొద్దిగా ఇన్స్పైర్ అయ్యారు. అసలు ఈయనకు ఇంత ఎట్లా వస్తున్నాయి ఆలోచనలని. లేదు ఈయన ఎట్లుంటే కాదు, సెనెట్ మెంబర్ తీసుకుంటే బాగా చేస్తారని సెనెట్ మెంబర్లో తీసుకున్నాక ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినారు కాకతీయ యూనివర్సిటీలో. అది మేము అప్పుడు మనం కాకతీయ సెనెట్ మెంబర్గా చేసిన సిఫార్సులే. చాలా డెవలప్మెంట్ అయింది. అప్పుడు బీపీఎడ్ కాలేజ్ కూడా ఉంది కాకతీయ యూనివర్సిటీలో, అప్పుడు సెనెట్లో చేసినది. ఏదైనా కూడా పిల్లల కోసమే కదా, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఆ జాస్ ఉంది కాబట్టి గుర్తుపట్టినారు. అప్పుడు సెనెట్ మెంబర్ చేసిన 2011 దాకా. మీరు కొన్ని బుక్స్ కూడా రాశారంట కదా సార్? రాసిన, మా హై స్కూల్ లెవెల్ రాసిన, బీఎడ్ బుక్స్ రాసిన, ఎడ్యుకేషనల్ వ్యాసాలు కొన్ని 100 రాసిన, 100. అంతేకాకుండా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి వస్తే 1993కి ఆఫ్టర్ 2000 అండ్ ఇప్పుడు ప్రజెంట్కి ఇప్పుడు చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంది కదా. సో అంటే ఎందుకు ఆ మార్పు? విద్య ఉన్నది కానీ విద్యకు విలువ లేదు. ఇప్పుడు ఈ విద్యకే కాదు, ఇప్పుడున్న సమాజంలో దేనికి విలువ లేదు. ఏదైనా కూడా కొనేస్తాం, చేసేస్తాం అన్న ధీమా ఒకటి ఉంటుంది, అది కరెక్ట్ కాదు.
అది ఎట్లా అంటే స్వయంగా చేస్తేనే దానికి ప్రొడక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా, ఒకటి చిన్న ఎగ్జాంపుల్. మనం మీ సారే బిర్యానీ పొగట్లని తెచ్చింది అనుకో మనకు తినడానికి, అది మనం కొద్దిగా నిర్లక్ష్యంగా తింటాం. అది అంటే కొద్దిగా వదిలేయడము, ఏదో చేయడము తింటాం. అదే నేను సొంతగా రోజంతా పనిచేసి కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతోటి ఆ బిర్యానీ పొట్లం తింటే దాంట్లో ఒక్క మెతుకు కూడా నేను వేస్ట్ చేయాలి. అంటే దాని విలువను బట్టి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని డెప్త్ ఉంటే తెలుస్తుంది. విద్య అప్పుడు అదే విద్య, ఇప్పుడు అదే విద్య, కానీ విలువలు లోపిస్తుంది. అంటే నేను వన్ సెట్టింగ్ లో వాటి వలన వాల్యూస్ లేవు, ఎక్కడ నైతికత లేదు, మోరల్స్ లేవు, ఎథిక్స్ లేవు, నీతి నిజాయితీ తక్కువైపోతున్నది. ఏదైనా కూడా ఏంటంటే ఏదైనా చేయొచ్చులే, కొనొచ్చులే, మనం అంతా మ్యానిపులేట్ చేద్దామనే ఉద్దేశం తప్ప హానెస్ట్గా హోలిస్టిక్ అప్రోచెస్ అనేది కనుమరిగిపోతుంది. చేస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విద్యా సంస్థ. పూర్వ వైభవం రావాలంటే విద్యతో పాటు సంస్కారం నేర్పాల, విలువలు నేర్పాల. సంస్కారం లేని విద్య, విలువలు లేని విద్య నా దృష్టిలో బూడిదలో పోసిన పన్నీరే. మన దేశము నంబర్ 1 సంప్రదాయ దేశం, కానీ కొన్ని వెస్టర్నైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాటి మోడిఫికేషన్స్ వచ్చి ఇట్లా ఉంటుంది. కొద్దిగా విచారకరమే. అంటే సార్ దీనికి ఒక కారణం అంటే నా వరకు నేను చెప్తున్నాను, మా అప్పుడు స్కూల్లో టీచర్ కొట్టారు అని చెప్తే నువ్వేం చేసావు, ఎందుకు కొట్టావు, ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది. కానీ ఈ రోజులలో చిన్నపాటి దెబ్బ తగిలినా కూడా వచ్చి టీచర్లను బ్లేమ్ చేస్తున్నారు. దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారేమో పిల్లల మీద. చిన్నప్పుడు మా ఇంట్లో సొరకాయలు పండేటివండి. ఫస్ట్ సొరకాయ గుడికి అయ్యగారికి ఇచ్చేది, సెకండ్ సొరకాయ పంతులు గారికి ఇచ్చేది. పంతులు గారిని ఎదురుగా వస్తుందంటే ఎదురుగా పోయి బ్యాగు అందుకొని పట్టుకొని ఉండే. అంటే గురువు అంటే ఒక భక్తి గౌరవం ఉండే. సగం అక్కడే వచ్చేది విద్య. ఎప్పుడైతే మనం పంతులు గారికి మర్యాద ఇస్తామో ఆయన ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళ లోపల జ్ఞానము జ్యోతి వెలిగించాలనే తపన ఉంటుంది ఆయన. ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు ఎట్లుందంటే అత్తడు చెప్తాడులే, ఎవరి కోసం చెప్పడు, జీవితం తీసుకుంటాడు అని ఉంటుంది. కానీ ఇది చాలా విచారకరమైన పోకడ. విద్యార్థులు ఎంతవరకు ఎగ్జామ్ పాస్ అయ్యి ఏదో సర్టిఫికేట్ పట్టుకుందామన్న జాస, కానీ క్వాలిటీస్ లేవు. క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీస్ లేవు. అది చాలా విచారం. అప్పుడు క్వాలిటీస్ ఉండే, క్వాంటిటీ లేకుండే. ఇప్పుడు క్వాలిటీ ఉన్నది కానీ అంత గుణాత్మకమైనది కాదు. ఎవరి నుంచి వస్తుంది సార్ పిల్లలలో నైతిక విలువలు? ఒక విషయం గురించి పూర్తి విలువ రావాలి అంటే దానికి గురువులు చేయాలా, తల్లిదండ్రులు చేయాలా? ఫస్ట్ పిల్లవానికి గురువు తల్లిదండ్రులే. ఫస్ట్ ఇంటికాడ స్టార్ట్ కావాలండి సంస్కారం నేర్పడం అనేది. తర్వాత వాని ఫ్రెండ్స్ ఉంటుంది, పీర్ గ్రూప్ అని ఉంటుంది. ఒకటే వయసు, ఒకటే ఆలోచనలు ఉన్న వాళ్ళంతా ఒకటే గ్రూప్ ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా ఎడ్యుకేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు తర్వాత స్కూలు, తర్వాత సమాజం, అన్నిట్లో ఒక సిస్టమేటిక్గా పోతేనే మనము ఒక ప్రయోజకుని చూడగలం. ఇంట్లో పట్టించుకోరు. ఇప్పుడు ఉన్నది, అప్పుడు నన్ను ఒక గురువు కొట్టిండు, ఒకటే కొట్టుడు, అదే ఫస్ట్ అదే లాస్ట్. ఆ కొట్టుడికి ఎట్లా తయారైన నేను ఇప్పటికి గర్వపడతా. ఆయన కొట్టకపోతే నేను రౌడీ షీటర్ అయిందో ఏమైందో నాకు తెలియదు. గురువులకు మించిన వాళ్ళు లేరండి. గురువే దైవం. కాకపోతే గురువులు కూడా దైవంలాగా ప్రవర్తించాలి. అది పిల్లల శ్రేయస్సు కోరుతూ సదా పిల్లల మంచి కోరితేనే అది చాలా బాగుంటుంది. వాళ్ళు మర్చిపోరు ఆ గురువును, పిల్లలు ఎప్పటికీ మర్చిపోరు. అది కావాలి. మళ్ళీ ఎలాంటి రావాలి పిల్లల్లో అటువంటి విలువ రావాలి అంటే ఏం చేయాలి సార్? పిల్లల్లో విలువ చదువుతో పాటు సంస్కారం నేర్పాలండి, గౌరవం నేర్పాలా, పెద్దలంటే భయభక్తులు నేర్పాలా, దేవుడు అంటే భయం ఉండాలా, తల్లిదండ్రుల భయం ఉండాలా. తండ్రి మాట వినే పరిస్థితి లేదు, తల్లిది వినేది లేదు, ఇక టీచర్లది సమస్య లేదు. టీచర్లకు ఇంతకుముందు టీచర్ ఏది చెప్తే అది మాకు వేదవాక్కు ఉండే. ఇప్పుడు పిల్లవాడు చెప్తే అది వేదవాక్ అవుతుంది. ఇప్పుడు పిల్లవాడు క్లాస్ రూమ్లో అతను ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితి ఉన్నది. చేయకపోతే ఏదో బెదిరియటము, ఏదో చేయటము, బయట ఇన్ఫ్లుయెన్స్ చేయటము. బయట పెద్దోళ్ళు కూడా చెప్పినప్పుడు ఆలోచించాలా, టీచర్లకు కాబట్టి గౌరవించాలా, వాళ్ళు చెప్పింది ఇంత వాస్తవం చూసుకోవాలి. ఇప్పుడు టీచర్ ఉద్యోగం అంటే భయపడుతూ చేసే ఉద్యోగం లాగా ఉంది. ఇప్పుడు అంత హ్యాపీగా లేరు ఎవరు. చెప్పాలన్న జాస ఉన్నోళ్ళు కూడా కొద్దిగా ఎందుకులే పోనీ అన్నట్టు చెప్తా ఉన్నది. ఇప్పుడు అది పిల్లల్లో మార్పు రావాలి. పిల్లల్లో అంటే తల్లిదండ్రులు రావాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు వేసుకురావద్దు. చదువు విషయంలో మాత్రం, మిగతా విషయంలో ఆ గారాబాబుతో ఎట్లా తయారవుతున్న పిల్లవాళ్ళు.